మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వచనములన్నీ కూడా క్షుణ్ణంగా ధ్యానిస్తున్నప్పుడు ఓ 3 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. మొదటి అంశం ఏంటంటే ద వాల్యూ ఆఫ్ విజ్డమ్, జ్ఞానము యొక్క విలువ లేదా విశిష్టత. మీరు ప్రారంభ వచనాలు చూడండి, 4 వచనాల్లో, నా కుమారుడ నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్నడలా, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించినడలా, తెలివికై మొరపెట్టినడలా, వివేచనకై మనవి చేసినడలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడలా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు, దేవుని గుర్చినటువంటి జ్ఞానము నీకు లభిస్తుంది. కొందరు మాట సామెతగా మాట్లాడుతూ మాకంత జ్ఞానం లేదు అంటుంటారు. మరికొందరు విద్యార్థులు అంత తెలివితేటలు నాకు లేవు అని దుఃఖపడుతుంటారు. పుట్టుకతో అందరిలో ఈ జ్ఞానము, వివేకము లేదా తెలివితేటలు కాస్త వ్యత్యాసంగా ఉండవచ్చు. అది వారి పొరపాటు కాదు. అయితే జీవితకాలంలో దాన్ని పొందకుండా, అభ్యాసం చేయకుండా, పొందదగిన విధంగా వెతకకుండా, ఇక్కడ రిసీవ్ అనే ఒక మాట కనబడుతుంది, అప్లై అనే ఒక మాట కనబడుతుంది, సీక్ అనే మాట కనబడుతుంది. అంటే నువ్వు దాన్ని పొందుకోవాలి లేదా దాన్ని నువ్వు నీ జీవితానికి ఆపాదించుకోవాలి. ఎక్కడ దొరుకుతుందో నువ్వు వెతకగలగాలి. పుట్టుకతో ఏ జ్ఞానం ఉందో లేదా బాల్యంలో ఏ జ్ఞానం ఉందో అదే జ్ఞానంతో మనిషి బ్రతకాల్సిన అవసరం లేదు, మరణించాల్సిన అవసరం లేదు. లోకానికి ఒక నిరీక్షణ ఉందో లేదో మనకు తెలియదు, కానీ యాకోబు పత్రికలో భక్తుడు చాలా స్పష్టమైన దేవుని వాగ్దానం మనకు చూపిస్తున్నాడు. మొదటి అధ్యాయము 5-6 వచనాల్లో, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. కేవలం పుస్తకాలు చదవడం ద్వారానో సొంతగా మన జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవాలన్న ఆలోచన కూడా పొరపాటే. ఎందుకంటే జ్ఞానం అనేది దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇలా జ్ఞానం ఇస్తాడు, ఇది ఎలా సాధ్యమవుతుంది అన్న అవిశ్వాసంతో ఉన్నవాడు, అపనమ్మకంతో ఉన్నవాడు పొందడట. ఆయన బుద్ధి విజ్ఞాన సర్వసంపదల గని. ఇదిగో ఆయన కుడి చేతిలో ధనగణతలు ఉన్నాయి. జ్ఞానము, ఐశ్వర్యము ఆయన ఇచ్చేటువంటి దానములవి. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అని రాయబడింది. ప్రభు యొక్క శిష్యులు రాత్రంతా కూడా ప్రయాసపడి శ్రమపడి ఒక్క చేప కూడా దొరకని అనుభవంలో యేసుక్రీస్తు ప్రభు కేవలం డైరెక్షన్ని మారుస్తూ కుడివైపున మీ వల వేయండి అన్నాడు. విస్తారమైన చేపలు దొరికాయి. మనం రాంగ్ ప్లేస్లో ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ఏమీ సంపాదించలేము. నువ్వు జ్ఞానాన్ని తప్పకుండా అభ్యాసం చేయాలి. అయితే ఆ జ్ఞానం ఎవరి దగ్గర అడిగి పొందుకోవాలి? జ్ఞానాధారం ఎవరిది? పరాక్రమం ఎవరిది? నా ద్వారా రాజులు ఏలుతారని ఎవరు చెప్పారు? అయితే దేవుని యొద్ద అడిగి పొందుతున్నటువంటి ఈ జ్ఞానము ద్వారా జరిగేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి విషయాలు 2వ భాగంగా మారల్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు మనం. ఇది 2వ అధ్యాయంలో 12 నుండి 16 వచనాలు. ఇదిగో బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలిగా ఉంటుంది. నీవు సంపాదించిన బుద్ధి వివేచన దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి చేతుల నుండి నేను రక్షిస్తుంది. కేవలం దుష్టత్వము నుంచి నిన్ను మళ్లించడం మాత్రమే కాదు, జారత్వములో పడిపోకుండా కూడా నిన్ను కాపాడుతుంది. 12 నుండి 16 వచనాలు రాయబడినటువంటి ఈ దుష్టత్వము, ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్స్ అనమాట. ఈ అనుభవాలన్నింటిలో నుంచి నిన్ను విడిపిస్తుంది జ్ఞానము, వివేకము, బుద్ధి. ఒక వ్యక్తి జ్ఞానము లేకుండా నైతికమైన విలువలు కలిగి ఉండడం అసాధ్యం. అయితే కీడులో పడిపోకుండా నేను కాపాడడం మాత్రమే కాదు, కానీ 3వ మాట ఆనర్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానము ద్వారా నీకు కలిగేటువంటి ఒక ఘనత. ఇందుకోసం ఈ సామెతలు 2వ అధ్యాయంలో మీరు 2 వచనాలు చదవాలి. మొదటిది 10వ వాక్యం, జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. అలాగే 21వ వచనం చూడండి, యథార్థవంతులు దేశముందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. ఒక వ్యక్తి తన మాటల్లో కానీ తన క్రియల్లో కానీ తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ప్రదర్శించినప్పుడు చూస్తున్న వారందరి ఎదుట అతని గౌరవ ఘనతలు అతనికున్న జ్ఞానమే కదా. అయితే సామెతల్లో అనేక పర్యాయాలు మనం కనబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కువగా వినపడే మాట ఏంటంటే యథార్థవంతులు, నీతిమంతులు అనే మాట. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము లేకుండా
యథార్థవంతులు, నీతిమంతులు అనే మాటకు అర్థమే లేదు. దేవుని గురించినటువంటి జ్ఞానము దేవుని యొద్దే దొరుకుతుంది. అది దేవుని యొక్క మాట అని మొదటి వచనం చెబుతుంది. ఈ పాఠము ద్వారా మనము జ్ఞానం యొక్క విలువను గుర్తించాలి. జ్ఞానం ద్వారా కలుగుతున్నటువంటి ఆ నైతిక విలువలను గుర్తించాలి. జ్ఞానం ద్వారా దొరికే గౌరవ ఘనతల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇక ఈ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఒక వాగ్దానం వైపు మనం చూద్దాం. అది 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. తెలుగులో చెప్పబడుతున్నటువంటి ఈ మాట కేడెము అనే మాట అందరికీ అర్థం కాకపోవచ్చు. కేడెము అనగా సీల్డ్ అన్నమాట. ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక ప్రొటెక్షన్. అపవాది అయినటువంటి సాతాను పాపమును నీ మీద ప్రయోగించిన ప్రతిసారి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక భద్రత. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము భయపడకము, నేను నీకు కేడెము అన్నాడు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఒకదానితో ఒకటి అతకబడి క్షేమాభివృద్ధి ఎలా పొందుతున్నాయో, ఒకదానితో ఒకటి ఏ విధంగా సహకారం పొందుతున్నాయో, ఈ బుద్ధి కానీ, జ్ఞానం కానీ, వివేకము కానీ, యథార్థత, భక్తి, నీతి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఒకటి లేకుండా మరొక దాన్ని కొనసాగించడం కష్టం. ఒక వ్యక్తి దేవుని జ్ఞానం లేకుండా యథార్థంగా ఎలాగ జీవించగలుగుతాడు? అతను జ్ఞానము పొందాడు కనుకనే తన జీవితంలో యథార్థత కలిగి ఉన్నాడు. యథార్థతను బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. కీర్తన 84లో కూడా కోరహ కుమారులు రాస్తూ అంటారు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని. అవును, దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఇదిగో ఆయన కేడమై ఉన్నాడు. చక్కటి ఆలోచనయు లెస్సైన జ్ఞానమును పాఠం వింటున్నటువంటి మీ అందరికీ నా దేవుడు ధారాళముగా దయచేయును గాక. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.